హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ మీద చదలవాడ తిరుపతిరావు సమర్పించు చదలవాడ పద్మావతి గారి నిర్మాణంలో చదలవాడ శ్రీనివాసరావు గారు కథా స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. నాయకులుగా జయసుధ గారు నేను నటిస్తున్నామండి. నేను టైటిల్ రోల్ ప్లే చేస్తున్నా, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఈ చిత్రం ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే క్యారెక్టర్ ఓ నిజాయితీకి ప్రతిరూపం. ఈ వ్యవస్థలో నిజాయితీగా ఉంటే, అవినీతి చేయకపోతే, లంచాలు తీసుకోకపోతే చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, తప్పు చేసిన వాళ్ళు కానీ అనేక మంది హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్యని ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఏ రకంగా పనిష్ చేస్తారు, తన నిజాయితీ తనకు ఎలాగా ఇబ్బంది తెచ్చింది, అయినా సరే ఎలాగా నిలబడ్డాడు. ఆ దశలో భారీగా నటిస్తున్న జయసుధ గారు క్యారెక్టర్తోని ఆయనకి కాన్ఫ్లిక్ట్ ఏంటి, బిడ్డలతో కాన్ఫ్లిక్ట్ ఏంటి, చుట్టూ సమాజంతో కాన్ఫ్లిక్ట్ ఏంటి, తన పై అధికారితో కాన్ఫ్లిక్ట్ ఏంటి. సో దిస్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్రంటేషన్తో కూడుకున్న చిత్రమే ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. ఇన్ని ఫేస్ చేసి క్లైమాక్స్ రాబోడికి తను అనుకున్నది ఎలా సాధించాడు అనేది మీరు చూడాల్సిన సినిమా ఇది. సార్, ఇది నోట్ల రద్దుపై సినిమా ఉంటుందని విన్నాము, ఎంతవరకు నిజం సార్? నిజం, వాస్తవం అది. రచయిత దర్శకులు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు 1 year ముందని కథ చెప్పారండి. నేను నటించడానికి ఒప్పుకునే ముందు అప్పుడే చెప్పారు ఈ కథ ఆయన. సో క్యాష్లెస్ సొసైటీ కావాలి అనే ఫోర్ థింకింగ్ చాలా గొప్పగా ఆలోచించాడు. ఈవేళ సడన్గా మనకు నరేంద్ర మోడీ గారు ప్రకటించడం, దానివల్ల పరిణామాలు మనం ఫేస్ చేయడం అనేది జరుగుతున్నాయి. సో సినిమా వరకు ఆయన ఆల్రెడీ చెప్పాడు. ఏం తీసాడని రేపు పొద్దున మీరు సినిమా చూడాలండి. ఒక టీ కృష్ణ గారి టైప్లో ఆయన తీసాడండి సినిమా. హ్యాట్స్ అప్ టు ద డైరెక్టర్. నా ప్రెస్ మీట్లో థియేటర్లు సమస్య ఉందని మీరు చెప్పారు. ఎస్. మరి ఇప్పుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? సార్, సినిమా రిలీజ్ 14వ తారీఖుని. మా నిర్మాత గారు డిస్ట్రిబ్యూటర్ అదే పని మీద ఉన్నారు. ఎన్ని థియేటర్ అనేది మీకు ఇంకొక 3.5 రోజుల తర్వాత తెలుస్తుందండి. ఎస్. తప్పేంటి సంక్రాంతి ఒక డబ్బు సొత్తా, ఒక డబ్బు సొత్తా అంట, ఒక డబ్బు సొత్తా అంట. ఎందుకు ఉండాలంటున్నాను నేను, ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండాలి? హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి మీకు? చాలా థియేటర్లు. ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? 100 పైన ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాకి తీసుకోమని చెప్పండి ఒక 50, బాలకృష్ణ సినిమాకి ఒక 50 తీసుకోమని చెప్పండి. ఇంకా పైన ఉన్నాయి కదా, శతమాన బాబు తీసుకోమని చెప్పండి. ఇంకా మిగిలిన 1, 2, 3, 4, 5, 10 ఉండవా? అయ్యాని దీనికి ఇవ్వరా? ఇస్తారని ఆశతోనే మేము రిలీజ్ చేస్తున్నాం. ఇవ్వాలి. సంక్రాంతి అంటే అందరి జీవితాలు వెలుగు నింపేది. అది కొద్దిమంది జీవితాలతో నింపడం కోసం కాదు సంక్రాంతి పండుగ. మన హిందూ పురాణాల్లో కానీ మన తెలుగు జాతిలో కానీ సంక్రాంతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి నాటి సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తారండి? కోళ్ళ పందిలా ఉంటుంది అది గొప్ప ఫ్లోటింగ్. అది 5 సూపర్ డూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయినా చూసే జనం అక్కడ ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సెలవులు భారీ సినిమాలు కానీ మీరు పండగ సెలవులు, అక్కడి పబ్లిక్ హాలిడేస్లు, క్రిస్మస్ హాలిడేస్లు, విజయదశమి హాలిడేస్లు, ఆల్ హాలిడేస్లన్నీ మీరు పెద్ద సినిమాలు అంటే మరి చిన్న సినిమాలు ఎప్పుడు చేస్తారండి రిలీజు? మీరందరూ పెద్ద మేధావులు. మీరు భారీ సినిమాలు ఉండగా మీరు ఎందుకు వస్తారండి చెప్పడానికి? ఒకసారి మీరు సినిమా తీసి అప్పుడు చూడడం తెలుస్తుంది మీకు. అరే తల్లి బిడ్డని కంటున్నప్పుడు 9 మాసాలు మోచినప్పుడు బిడ్డని కనాలి. దానికి థియేటర్లు ఇవ్వాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్లు ఆ రకంగా యాక్ట్ చేయాలి. లేకపోతే ఈ సగటు నిర్మాత ఉసురు తగులుతుంది. కాబట్టి సినిమా సత్తా ఉంటే ఆడుతుంది, లేకపోతే వాడదండి. ఏ సినిమాలు ఉన్నాయి మీరు ఎలా వెనక్కి పరిగెడుతున్నారు అనుకోండి. 26 ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ సినిమా ఉంది, షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఉంది, వెంకటేష్ గారి సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. మళ్ళీ ఫిబ్రవరి 1st వీక్లో చాలా ఉన్నాయి. 10th రాబడి మళ్ళీ నాగార్జున సినిమా ఉంది. మళ్ళీ పబ్లిక్ హాలిడేస్ సెంటర్ అయిన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానించి బాహుబలి కానించి ఆల్ భారీ సినిమాలు ఉన్నాయి. మరి ఎప్పుడు చేస్తారు మీరు రిలీజ్ సినిమా? మరి మీలాంటి ప్రెస్ ఒకటి తెలుసుకోండి. మాలాంటి వాడిని మీరు ఆ భారీ సినిమాలు ఉండగా ఎందుకంటే మీరు రిలీజ్ చేస్తారని ప్రశ్నించడం కాదు. అకార్డింగ్ టు సెన్సార్ సర్టిఫైడ్ అయిన తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వాలి. దానికోసం మీ ప్రెస్ ఫైట్ చేయండి. యూ గో ఇన్ దట్ యాంగిల్. చూడు బ్రదర్, ఆయన చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగుంది కాబట్టి నేను సినిమా యాక్ట్ చేస్తున్నా, లేకపోతే నేను ఎందుకు యాక్ట్ చేస్తానండి? అది ఎంత కొత్త కాన్సెప్టా, ఎంత బాగా తీసాడా ఏంటనేది రేపు పొద్దున్న జనం మీరు చెప్పాలి రిలీజ్ అయిన తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిస్ డైరెక్షన్, హిజ్ నేరేషన్ అండ్ హిజ్ టేకింగ్. అన్నింటినీ మించి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాడు ఆయన. నా అభిమాన నటి మహానటి సావిత్రి గారండి. సావిత్రి గారి తర్వాత మళ్ళా నేను నిజంగా అభిమానించే మహానటి సహజ నటి జయసుధ గారండి. ఆవిడ శివాజీ గణేశన్ గారితో నటించారు.
ఎన్టీ రామారావు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో అత్యధిక మహారాజుతో నటించిన మహోన్నత నటీమణి ఆవిడ. అలాంటి నటీమణి ఈవేళ నాతో కూడా యాక్ట్ చేసినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆవిడతో పనిచేయడం అనేది. సో ఆ అవకాశం నాకు ఇచ్చిన ఆ దర్శకులకు మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నా. దట్ టు జయసుధ గారు వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, వెరీ కోఆపరేటివ్. సేమ్ టైం ఆవిడ తెలుగు బిడ్డే కానీ మద్రాసులో పుట్టి పెరగడం వల్ల షీ డజంట్ నో దట్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ రైటింగ్. సో ఆవిడకి ఎంత నేను చూస్తున్నాం సెట్లో నో డైలాగ్ పేపర్, స్టాండర్డ్ గారు రావడం, డైలాగ్ చెప్పడం, మెమరీ ఫాస్ట్ యాక్ట్ చేస్తుంది మా తల్లి. సచ్ ఏ మెమొరబుల్ యాక్ట్రెస్ అండి ఆవిడ. అంత మెమరీ ఉన్నది ఆవిడకి. చాలా గొప్ప నటీమణండి. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. సాంగ్స్ చాలా గొప్ప సాంగ్స్ అండి. గోరెటి వెంకన్న గారు, సుద్దాల సూచేజ్ గారు బ్రహ్మాండంగా రాశారు. వందమ శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశారు. అలాగే పాడింది ఎవరు మామూలు జేసుదాస్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వందమ శ్రీనివాస్ గారు, గీతామాధురి గారు మహామహులు పాడారు పాటలు. చాలా బాగా వచ్చింది మ్యూజిక్ అండి. ఈజీ లైక్ మహేంద్ర కపూర్ టు సౌత్. గొప్ప సింగర్ అతను, గొప్ప మ్యూజిక్ దర్శకుడు అతను. సో కొంతమంది హీరోస్కి ఇప్పుడు చూసి టేక్ రాజ్ కపూర్, ముఖేష్, టేక్ దేవానంద్, కిషోర్ కుమార్, టేక్ దిలీప్ కుమార్, మహమ్మద్ రఫీ, షమి కపూర్, మహమ్మద్ రఫీ, రాజేష్ ఖన్నా, కిషోర్ కుమార్, మనోజ్ కుమార్, ముఖేష్, లైక్ దస్ యూనో. రామారావు నాగేశ్వరరావు గారికి, ఘంటసాల గారు, కృష్ణ గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, స్వామి గారికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, అలా ఆరునామస్కి వందమ శ్రీనివాస్ అలా సింక్ అయింది. అది నిజంగా అతను చాలా గొప్ప సింగరు. ఆయన యొక్క గొంతు నా బాడీ లాంగ్వేజ్కి, హావభావాలకి చాలా యాప్టు. బికాస్ హీ గాడ్ సచ్ ఏ వండర్ఫుల్ వాయిస్. మాధుర్యం ఉంది, గాంభీర్యం ఉంది, ఎబవాల్ అమోఘమైన స్టామినా ఉంది, ఆర్ద్రత ఉంది. అందుకని గొప్ప సింగర్ అయ్యాడు అతను. ఎస్ సార్, ఈ తమిళ్ డబ్బింగ్ సినిమాల గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు తమిళ్ డబ్బింగ్లో బాగా చేసేస్తున్నారు. యూ సీ బ్రదర్, ఒకటి చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు ప్రతి వాళ్ళు మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటున్నారండి. మార్కెట్. ఈరోజు బాహుబలి ఉందండి. రాజమౌళి గారికి హ్యాట్సప్ చెప్తున్నాను నేను. ఈవేళ ప్రపంచపరంగా 600 కోట్ల పైన చేసింది అది. అంటే తెలుగు మార్కెట్ని ఒక 50 కోట్లు చేస్తేనే చాలా గొప్ప, 100 కోట్లు చేస్తే ఇంకా గొప్ప. అలాంటిది 600 కోట్ల పైన ఈవేళ బాహుబలి చేస్తుందంటే, ఈవేళ మళ్ళీ రెండో బాహుబలి కోసం ప్రపంచం చూస్తుందంటే ఏ స్థాయి తీసుకెళ్ళిపోయింది అయినా. రైట్. సో దిస్ ఈజ్ మార్కెట్. టేక్ దట్ అల్లు అర్జున్ గారు, ఆయన మలయాళంలో పెద్ద సూపర్ స్టార్ ఆయన. సో మన యాక్టర్లు మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ అనేక మంది నటినట్లు ఈవేళ హిందీలో డబ్ చేయబడుతున్నాయి, అనేక భాషల్లో తర్జుమాలు కాబడుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. సో ప్రొడ్యూసర్ అనేక రకాలుగా మార్కెట్ ఇంటర్నేషనల్గా, నేషనల్గా బాగా డబ్బు సంపాదిస్తున్నారు. సినిమాలు బాగుంటాయి. దట్ ఈస్ మార్కెట్. కాబట్టి మార్కెట్ మనం స్వాగతించాలి. ఆ దశలో డబ్బింగ్ సినిమాలు వస్తున్నప్పుడు మనం కాదనుకుంటే మనకి కూడా కాదంటారు వాళ్ళు. కాబట్టి ఇంటర్నేషనల్ లింకు దిస్ మార్కెట్ అప్పుడు మనం స్వాగతించాలి. అయితే స్వాగతించాలి కానీ మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనుగడకి ఆటంకం అయినప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. సో ప్రైమరీ డేస్లో, ప్రైమరీ ప్లేసెస్లో తెలుగు సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలి, సెకండరీ వాళ్ళకి ఇవ్వాలి. సో కన్నతల్లి ప్రేమ అనేది తెలుగు చిత్రాలకు ఉండాలి. మంది సవతల్లి ప్రేమ కాకూడదు. కన్నతల్లి ప్రేమ ఆడికించుకొని సవతల్లి ప్రేమ అని చేస్తే, సవతల్లి ప్రేమ ముఖ్యంగా సగటు సినిమామే ఉంటుంది. అలా చూపిస్తే సగటు సినిమా మనుగడ ఉండదు. కాబట్టి కన్నతల్లి ప్రేమ ముందు సినిమాలు, తెలుగు సినిమాలు ఉండాలి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు పోరాటం కాదు, 7-8 ఏళ్ల బట్టి మేము ఇదే ముత్తుకుంటున్నాం, నిరాదశ చేపట్టాం. ఒక రకం కాదు, బేపచ్చాలు, ఏడుపులు, పెడబబ్బులు. కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళాలి, చెప్పడాలు మమ్మల్ని ఉండాలి, తెలుగుదేశం గవర్నమెంట్ వెళ్ళడాలి, మమ్మల్ని ఉండాలి, కేసీఆర్ గవర్నమెంట్ వెళ్ళడాలి, మమ్మల్ని ఉండాలి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళడాలి, మమ్మల్ని ఉండాలి. ఎందుకంటే ఏం చేస్తాం? మాలో యూనిటీ లేదు, మాలో ఐక్యత లేకపోవడం వల్ల ఈవేళ మేము ఇలా ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. మేము వీ వాంట్ యూనిటీ. మేము ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? మాలో ల్యాక్ ఆఫ్ యూనిటీ. దీన్ని మించి యు టేక్ కన్నడ అండ్ తమిళనాడు, అక్కడ ప్రొడ్యూసర్స్ అంటే మహా స్ట్రాంగ్, యాక్టర్లు మహా స్ట్రాంగ్, డిస్ట్రిబ్యూటర్స్ మహా స్ట్రాంగ్. టేక్ కర్ణాటక, ఏమైనా కర్ణాటక పరిశ్రమ బాగుండాలంతే. దట్ ఈస్ దేర్ నోషన్. మనకు వచ్చిన కర్మ ఏంటంటే ఇక్కడ నిర్మాతలు వాళ్ళే, ఎగ్జిబిటర్స్ వారే, డిస్ట్రిబ్యూటర్స్ వారే, అందరూ వాళ్ళే. అన్నీ ఉన్నవాళ్ళు అన్నీ హ్యాపీగా ఉన్నారు. ఏమీ లేనివాడు ఓన్లీ సినిమా తీసుకొని వచ్చేవాడు సగటు మనిషి, సగటు ప్రొడ్యూసరు అనేవాడు ఈవేళ ప్రతి సినిమా రిలీజ్కి కానీ, థియేటర్ కోసం కానీ పద్దానికి అడుక్కునేవాడు పరిస్థితి అయిపోయిందండి. దట్ ఈస్ ది పిటీ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ దశ కాకుండా ఇండస్ట్రీలో పెద్దలందరూ ఆలోచించి కూర్చొని ఫిల్మ్ ఛాంబరు,
ప్రొడ్యూసర్స్లు అన్నీ కూడా ఇచ్చేసి ఈ దశ నుంచి పోగొట్టి అందరికీ న్యాయం చేయాలంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలని ఈ లీజ్ సిస్టమ్ ఎత్తేయాలని గుత్త పెట్టుబడిదారి వ్యవస్థ ఏమైతే ఉందో గుత్తాధిపత్యం ఏమైతుందో దాన్ని పోగొట్టాలని పరిశ్రమ సినిమా అంటే ఏంటండి తీసేవాడు చూసేవాడు నిర్మాత అయితే చూసేవాడు ప్రేక్షకుడు సో థియేటరు ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా కొద్దిమంది చేతుల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండేలాగా గవర్నమెంట్ చేయాలని నేను మీ టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానండి నోట్ల పరిస్థితి ఒక సినిమా ఒక ప్రజల మీద అంటే ప్రజలు సినిమా చూసేవాడు కూడా ప్రజలే కదా ఎందుకు ఉండదు వ్యాపార రంగమా సినిమా రంగమా రాజకీయ రంగమా చిల్లర వ్యాపారాలా రైతాంగాలా కూలీజనమా సమస్త ప్రధానికం మీద ఒక సర్జికల్ ఫైనాన్షియల్ దాడి అటాక్ ఈ పెద్ద నోట్ల రద్దు అనేది వినండి నరేంద్ర మోడీ గారి ఆలోచన చాలా బాగుంది కానీ ఆచరణ అట్టర్ ఫ్లాప్ ఎందుకంటే ఈ నల్లధనం ఉన్నదే 6%, రిమైనింగ్ 94% విదేశ బ్యాంకుల్లో ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది, స్థిరాస్తుల్లో ఉంది, బంగారులో ఉంది. ఒక 6% నల్లధనం వెలికి తీయడం కోసం భారతదేశ ఆర్థిక వ్యవస్థని 20 years బ్యాక్ నెట్టేశావు. 111 మంది చనిపోయారు. అందరూ రైతాంగం సినిమా వాళ్ళు మొత్తం అందరూ అకావికలం అయిపోయారు. ఏంది నువ్వు చేసింది? మళ్ళీ అదే ఏ 14 లక్షల కోట్ల రూపాయలు వెలిగిస్తున్నావో అదే 14 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ఆ నల్ల కుబేర్లు జనధన్ ద్వారా బ్యాంకుల ద్వారా దళాల ద్వారా అనేక రకాలుగా అనేక యాంగిల్లో దానివల్ల బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నారు. వాట్ యు అచీవ్డ్ దాన్ని మించి వాళ్ళేదో నల్ల డబ్బు మీరు కట్టండి, మీకు 50% మేము తిరిగిస్తామంటున్నారు, రైతిస్తూ ఉంటున్నారు. అంటే దిస్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ లంచం టు అవినీతి పనులు. అంటే అవినీతి నువ్వు లీగలైజ్ చేస్తున్నావా? అది ఎంత తప్పండి. అది అవినీతి పడు నువ్వు నల్లధనం దాచుకున్నావు శిక్షించాలని కదా నువ్వు పని చేసావు, అది లేకుండా చేయాలి కదా చేసావు. సో అటువంటి వాడు దొరికినప్పుడు ఏం చేయాలి? యూ టు పనిష్మెంట్ వేస్తారు కదా, అందులో నువ్వు సగం పర్సెంట్ నీకు ఇస్తానంటే నువ్వు లీగలైజ్ చేస్తున్నావు. ఎంత దుర్మార్గం అది. సో ఈ 50 days తర్వాత చూడండి ఎంత బాగుంటుంది అన్నాడు నరేంద్ర మోడీ గారు. 50 days తర్వాత ఏం చేశాడు ఆయన? కుక్కలకి ఎంగిలి మధ్యలో రాయితీలు ఇచ్చాడండి. ఇజ్ ఇట్ కరెక్ట్? ఏందండి దీనివల్ల ఎవరు బాగుపడతారు? రేపు పొద్దున క్యాష్లెస్ సొసైటీ వస్తే ఈవేళ చైనాలో తయారవుతున్నా అమెరికాలో తయారవుతున్న ఏ చిప్లు కార్డ్స్ ఉన్నాయో 1,70,000 పైన సంవత్సరం దాని ఆదాయం ఉంటుంది. అంటే 2 రాష్ట్రాల బడ్జెట్ అంబానీల కోసం, అంటే పెట్టే జియోల కోసం, అదానీల కోసం, కార్పొరేట్ సెక్టార్ కోసం, బహుజాతి కంపెనీల కోసం ఈ రకంగా చేయొద్దు. సో ప్రజలను మీరు బాగా చూసుకోవాలంటే, క్యాష్లెస్ సమాజం కావాలంటే ముందు ముందు ఇదిగో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మీరు వెళ్ళాలి. వెళితే మీకు బాగా ఉంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేటప్పుడు ప్రవహిస్తున్న నది ఏమవుతుందో ముందు దానికి ఈత నేర్పు. అవతల కొట్టుకు వెళ్ళడానికి ముందు వీడికి ఈత నేర్పు. వీడు ఈదుకొని అవతల కొట్టుకు వెళ్తాడు. నువ్వు ఈత నేర్పకుండా ముందు సముద్రంలో నదిలో మధ్యలో పడేసావు. నువ్వు అది హెల్ప్ అంటున్నాడు. అది పొజిషన్ ఇవాళ. సో అంతరాత్మ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. కానీ కొంతమంది మీడియా ఏమవుతుందో, ఒక స్టార్ టీవీయా, ఓకే, ఇంకొక ఏదది ముఖేష్ అంబానీ గారు ఆ టీవీలా, లేకపోతే మరో టీవీలా, ఇవన్నీ కూడా కొడుతున్నాయి. జీటీవీలా, బికాజ్ కార్పొరేట్ సెటప్స్ ఏనని ఇంకెంతవరకు కొడుతున్నాయంటే కొన్ని పేపర్లు కొన్ని టీవీలు కూడా నిజంగా లైన్లో నిలబడి మనం కన్నా ఏటీఎంలో అట్లా మన బ్యాంకులో మార్చుకోకపోతే మన ప్రభుత్వం తిడితే మనం దేశభక్తులు కావు. ఈ దేశభక్తి ఆపాదిస్తున్నారు. దేశభక్తి అన్నాలండి, ప్రజల సహనం ఎంతసేపు, ఓర్పు ఎంతసేపు, ఎంతమంది చనిపోవాలి? ఇక్కడ అందరూ దేశభక్తులే భయ్యా. ఎవడు అయ్యా నరేంద్ర మోడీ గారు, ఈ పెద్ద నోట్లది ఏమవుతుందో మీ ఆలోచన నిజంగా టాపు, ఆచరణ మాత్రం అట్లా ఫ్లాపు. ఇప్పుడు కన్నా దయించి ఇంకా ప్రజలను ఇలా బారులు తీర్చేట్టు రోజు పనులు అనుకున్న మానవ వనరుల శక్తిని యు ఆర్ వేస్టింగ్. వాట్ టు గాట్ కాబట్టి మానవ వనరుల శక్తిని వేస్ట్ చేయకుండా ప్రజలందరూ కూడా మీరు చేసే నల్లదాన్ని ఏమేమి తీస్తానంటున్నారు, ముందు స్విస్ బ్యాంకుల్లో ఆటలో ఉన్న తీసుకురండి, జనాన్ని పంచండి. ప్రజలకు ఏం చేశారు మీరు? ఈ 50 రోజుల్లో మీరు తీసుకున్న నల్లధనం అచీవ్మెంట్ ఏమవుతుందో దాంతో మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పండి ముందు. అప్పుడు మేము సాటిస్ఫై అవుతాం. ఈ కష్ట నష్టాలు భరిస్తాం మేము. అది కూడా ఆశ్చర్యకరంగా లేదు. అందుకని నేను గవర్నమెంట్ని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేస్తున్నాను, దయించి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, వాట్ ది బెస్ట్ బాగా చేయండి దయించి. దట్స్ ఆల్. ఎగ్జైట్ చేసే పాయింట్ ఏముందంటే, 30 ఏళ్ళ బట్టి నేను సినిమాలు తీస్తున్నాను. నేను డిఫరెంట్ వేషాలు వేయాలనుకుంటున్నాను. ఆ డిఫరెంట్ వేషాలు ఎలా తీయండి? సత్యకాల సత్యలో చలంగారు చేసినట్టు,
సంబరాల రాంబాబులు చలం గారు చేసినట్టు, సర్వర్ సుందరంలో నగేష్ గారు చేసినట్టు, ఆత్మబంధువులు ఎన్టీ రామారావు చేసినట్టు, మొగ మనుషులు నాగేశ్వరరావు చేసినట్టు ఇలాంటి మంచి మంచి వేషాలు, ఒక కానిస్టేబుల్, ఓ ప్యూను, ఓ అటెండరు, ఓ జవాను, కొలువుతురు ఎవరైతే కోల్పోతున్నారో అట్టడుగు జనం మహానుభావులు, ఈ దేశ నిర్మాతలు, బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ, చెమటను సిందించి ఈ దేశ నిర్మాణం ఎవరైతే చేస్తున్నారో మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేషాలు, డిఫరెంట్ వేషాలు వేయాలనే ధోరణి నాలో వచ్చిందండి. ఆ దశలో నాకు లభించిన గొప్ప ఆఫరు ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య త్రూ చంద్రబాబు శ్రీనివాస్ గారు. వారికి నా థ్యాంక్స్ అండి. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత నానమూర్తి నువ్వు బాగా చేసావని జనం మెచ్చుకుంటే, మీ మీడియా వారు కూడా మెచ్చుకుంటే అది నాకు పెద్ద అసెట్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ సార్. ధన్యవాదం.